రాజ్ తరుణ్ లావణ్య కేస్ మనం అందరం చూసాం, చాలా సెన్సేషనల్ అయింది. ఇప్పుడు అది కాస్త యూటర్న్ తిరిగి మస్తాన్ సాయి వర్సెస్ లావణ్య. లావణ్య ఇంటికి వచ్చాడని మస్తాన్ సాయి అనేక సార్లు వేధింపులకి గురి చేశాడు, ఆ తర్వాత నన్ను చంపడానికి ప్రయత్నించాడు అంటూ లావణ్య కేసు పెట్టింది. ఈ దాంట్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో భాగంలో మస్తాన్ సాయి లావణ్య దగ్గర ఉన్న వీడియోస్ ఏవైతే అశ్లీలమైన వీడియోస్ లావణ్యకి సంబంధించినవన్నీ కూడా చిత్రీకరించాడు. ఆ తర్వాత అవంతా కూడా హార్డ్ డిస్క్ అతని దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశాడు. అనేక సార్లు లావణ్యని కొట్టాడంటూ లావణ్య కేసు పెట్టింది. మా ఇంటికి దాడి మీద వచ్చాడు, ట్రెస్ పాస్ చేశాడని చెప్పి కేసు పెట్టింది. దీని ప్రకారము నార్సింగ్ పోలీసులు 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ విధించారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా ఇది ఒక సెన్సేషనల్ కేసు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇరుగురు మధ్య గతంలో గొడవ జరిగింది. ఆ తర్వాత మస్తాన్ సాయికి లావణ్య చెప్పడం జరిగింది. మస్తాన్ సాయి నాకు ఒక ఫ్రెండ్, మాకు చాలా గొడవలు ఉంటాయంటే, మరి కేసు ఎందుకు పెట్టావు అని, గతంలో రేప్ కేసు పెట్టావు కదా, ఎందుకు పెట్టావు అంటే, ఒకళ్ళు పెట్టమంటే నేను పెట్టాల్సి వచ్చిందంటూ ఇటువంటి మాటలు చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం మస్తాన్ సాయి ఒక మృగం, అమ్మాయిలని వేధింపులకి గురి చేస్తారు, ఈ పోనో సైట్కి సంబంధించిన వీడియోస్ తీసి అది వెబ్సైట్లో పెడతారు, అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తాడంటూ అనేక విషయాలు ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు రికార్డింగ్స్ కూడా బయట వచ్చాయి. వాళ్ళతో మాట్లాడదాం. ఒకసారి మనతో పాటే ఉన్నారు ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు అంటే మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. నమస్తే అండి. రామ్మోహన్ రావు మరియు దూండేశ్వరి. ఇప్పటికే చూసుకుంటే గతంలో కూడా రాజ్ తరుణ్ లావణ్య కేసులో సెన్సేషనల్ అయింది. మస్తాన్ సాయి పేరు వచ్చింది. దీంట్లో ప్రధానంగా మస్తాన్ సాయి ఎవరు అని అంటే, వీళ్ళిద్దరి మధ్యలో రేప్ కేసు జరిగింది, ఆ తర్వాత నేను పెట్టలేను, కావాలనే పెట్టించానని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం అనేక వీడియోలు బయటకు వచ్చాయి. అంటే సుమారుగా 300 వీడియోలు, 100 మంది అమ్మాయిల జీవితాలని అంటున్నారు. నిజంగా వాస్తవానికి చూస్తున్నట్టయితే కూడా కామంతో ఉన్నాడు, అదేవిధంగా అతను ఒక మృగం అను ఇటువంటి మాటలు వస్తున్నాయి. ఏం జరిగింది అసలు? లావణ్యకి మస్తాన్కి సంబంధం ఏంటి? ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? మస్తాను హైదరాబాద్ వచ్చాడమ్మా 2022 ఎప్పుడు ఏదో ఒక కంపెనీ ఏదో స్టార్ట్ చేద్దామని వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా అలా ఉన్నారు. తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ద్వారా ఏదో అట్లా పరిచయాలు ఏర్పడ్డప్పుడు ఫస్ట్ వీళ్ళ ఇంటికే వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైతే రాజ్ తరుణ్, లావణ్య, ఇంకా మిగతా వాళ్ళ పేర్లన్నీ వద్దు, కొంచెం సెలబ్రిటీలు అందరూ కలిసి వచ్చారు. పార్టీ అన్నారు, ఏదో మరి ఏం పార్టీ జరిగిందన్నది నాకు తెలియదు. మందు పార్టీనా వేరే పార్టీనా ఏదని నాకు తెలియదు. అలాగా వచ్చినప్పుడు మందు పార్టీ ఏదో చేసుకున్నట్టున్నారు. మనోడు తాగినప్పుడు పడుకొని ఉంటాడు, నిద్రపోయినప్పుడు ఆ అమ్మాయికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఎవరి ఫోన్లైనా లాగేసుకొని వాళ్ళ దాంట్లో ఏయో ఒకటి సీక్రెట్స్ ఉంటాయి అనేది ఆ అమ్మాయికి ఒక హ్యాబిట్ ఉంది. అది అలాగా మస్తాన్ సాయిన్ ఫోన్ని మన నిద్రపోతున్నప్పుడు మరి ఎప్పుడో మొత్తానికి ఏదైతేనేమి అది ఆ ఫోన్లో ఉన్నాయి ఏ చూసింది. ఫస్ట్ స్టార్టింగ్ అదనమాట వాడికి టార్చర్ మొదలు. చూసి అందులో వాళ్ళ భార్య ఫోటోలు, గర్ల్ ఫ్రెండ్స్ అయిన ఫోటోలేనమ్మా, ఒక నిమిషం, ఫోటోలే, అందులో వేరే కాదు, ఫోటోలు ఉన్నాయి. కొన్ని ఏమో ఇట్లాగేయో మరి ఉన్నాయంట, ఆ ఫోటోలు ఉన్నాయి. అవి ఫస్ట్ అవి తీసుకుందమ్మా. అవి తీసుకొని వీడి దగ్గర నుంచి అప్పటి నుంచి స్టార్టింగ్ బ్లాక్మెయిల్ చేయటం. వీడి కంపెనీ పెడదాం వెళ్ళినోడు కంపెనీ పెట్టి కొంచెం అలాగా అవుతున్న క్రమంలోనే ఇంత జరిగి ఇప్పుడు ఆ కంపెనీ తీసేసి వాడిని రోడ్లు పాలు చేసి జైలు పాలు చేసి ఇంత టార్చర్ నడుపుతుంది ఆ అబ్బాయిని. అంతకుముందు ఉన్నాడు కదా అక్కడ, చిన్నప్పటి నుంచి ఉన్నాడు అక్కడ గుంటూరులోనే. ఎప్పుడన్నా ఏమైనా కేసులు మా మీద కానీ వాడి మీద కానీ ఎవరన్నా పెట్టారా? ఏమీ లేవు. 2022 ముందు అబ్బాయి మీద ఏ కేసులన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరన్నా బ్యాడ్గా కంప్లైంట్ కానీ ఏదైనా ఉందా? వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి పరిచయం అంటే 2023 2022 కంపెనీ పెడదామని కంపెనీ పెట్టడానికి వచ్చినప్పుడే కదా, అప్పుడే కదా వీళ్ళు వచ్చారు. వేరే పేర్లు ఏమైతే నేను ఎవరిని బ్లైమ్ చేయటం లేదు, ఎవరిని చెప్పట్లేదు, మా బాధ నేను చెప్తున్నాను అంతే. అలా ఫ్రెండ్స్ ద్వారా వచ్చారు. వచ్చి ఇలా పార్టీ ఏదో చేసుకున్నారు. ఎవరైనా కొంచెం సెలబ్రిటీ, రాజధాని సెలబ్రిటీ వస్తున్నారు అంటే కొంచెం వీడు కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అలా వాళ్ళు మా ఇంటికి వచ్చారనేసి ఎగ్జైట్మెంట్ ఉంది. అవన్నీ కూడా ప్రూఫ్లు ఉన్నాయి మన దగ్గర, ఫోటోలు కానీ అవన్నీ వాళ్ళే రావటం. ఫస్ట్ రాజధాని ఏం చేశాడంటే తను తప్పించుకోవటం కోసం అంటే ఆ అబ్బాయి ఎంత నరకం ఆ అమ్మాయితో అనుభవించాడో మరి అవి తప్పించుకోవటం కోసం మనవాడికి వదిలేసేసాడు. ఇంకా మనోడు ఇంకా ఎప్పుడైతే మనోడి మీద బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టిందో ఇంకా అబ్బాయి కొంచెం సేవ్ అయిపోయాడు. గతంలో రేప్ కేసు పెట్టింది, నన్ను ఒకవైపు
ఒకవైపు రాజ్ తరుణ్‌తో నేను ఉంటున్నాను. రిలేషన్‌షిప్‌లో ఉంటున్నప్పుడు నేను అక్కడికి ఒక పార్టీ కోసం వెళ్ళిన తర్వాత నన్ను రేప్ చేశారు. లైంగికంగా నన్ను వేధించాడు. అందుకే నేను పెట్టాల్సొచ్చింది అని చెప్పింది గతంలో. మళ్ళీ దాని తర్వాత ఈ విషయం ఎవరు మాట్లాడొద్దు. నన్ను కావాలని ఒకళ్ళు పెట్టిపిచ్చారు కేసు నాతో అని. ఇలా 2 మాటలు ఏంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? గుంటూరులో కేసు ఏంటంటే మా అబ్బాయి ఫోన్ లాక్కున్నాడు అని చెప్పి కేసు పెట్టింది. పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి ఇలాగ మీ అబ్బాయి అంట లాక్కున్నాడంట ఫోన్లు, ఆ ఫోన్లు ఇప్పించండి అంటే 31వ తారీఖు సరే ఫోన్లు అవి ఇచ్చేసారు, అయిపోయింది. ఈవినింగ్ రాజీ పత్రం కూడా రాసుకున్నారు. మీరు గుంటూరులో పోలీస్ స్టేషన్లోనే రాసుకున్నారు. అంటే అప్పటికే వీళ్ళిద్దరికి గొడవైంది, రాజీ చేశారు కూడా పోలీసులు. అయిపోయింది. రాజీ అంటే అది ఫోన్లు లాక్కున్నారని మాత్రమే గొడవ పెట్టింది. తర్వాత మళ్ళీ 2వ తారీఖు ఏం చేసింది, నన్ను 31వ తారీఖున ఎప్పుడో 30 ఎప్పుడు ఆ నైట్ అంట, అసలు ఆ డేట్లు కూడా కరెక్ట్గా లేవు. మీరు చూసుకుంటే అర్థమైంది అంతగా. అది నా మీద రేప్ చేశాడు, నన్ను ఇట్లా చేశాడు, నన్ను కొట్టాడని మళ్ళా కేసు పెట్టింది. మరి దానికి మెడికల్ టెస్ట్లు చేయడం ఇటువంటివి ఏం చేయలేదు. అవునమ్మా, ఇప్పుడు రేప్ చేశారంటే ఎమ్మెల్సీ చేపించుకోవాలి కదా కేసులు. అవి నిజంగా రేప్ చేసి ఉంటే అవి ఎమ్మెల్సీ లేదు, ఏమీ లేదు. ఆ రేప్ కేసు అట్లానే నడుస్తుంది. మళ్ళీ రేప్ కేసు అలానే నడుస్తూనే ఉంది. తర్వాత ఇంకా ఎందుకంటే మా వాడు ఎక్కడైతే బ్లాక్ అయ్యాడంటే, ఆ వీడియో ఏదైతే ఉందో తనది, ఆ వీడియో బయటకి ఇచ్చేస్తాను అని చెప్తుంది. వాళ్ళ వైఫ్తో ఉన్న వీడియోని బయట నేను పెట్టేస్తానంటే అది అందుకని చెప్పి ఇన్నాళ్ళు ఆ నరకం అనుభవిస్తానే సుమారుగా 2022లోనే తీసుకుంది వీడియోస్ అని. ఇంటికి ఎప్పుడైతే వచ్చి ఇలాగా వీడియో అయితే ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా టార్చర్ పడతానే ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను ఈ హార్డ్ డిస్క్ తీసుకున్నాను తను చెప్తుంది, కానీ మీరు చెప్పే ప్రకారం చూస్తే 2 ఏళ్ల క్రితమే అని చెప్తుంది. హార్డ్ డిస్క్ తీసుకుంది రీసెంట్ గా. హార్డ్ డిస్క్ ఎందుకు తీసుకుంది, తనతో మళ్ళా వెళ్ళటం వల్ల తను ఎలా ఇరికిచ్చింది, ఏం చేసింది అనేది కొన్ని ప్రూఫ్స్ అన్ని సంపాదించాడు. ఆ ప్రూఫ్స్ లో హార్డ్ డిస్క్ లో ఉన్నాయి అన్నమాట. హార్డ్ డిస్క్ లో ఉన్నాయి అవన్నీ. దీని వెనక ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం జరుగుతుంది అనేది. ఎవరైనా సరే ఆమె బాధితులేనమ్మా ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా సరే ఎవరి పేర్లు మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక సైకలాజికల్ అది ఒక ఫీలింగ్ ఏదో ఉంది. దాని ఒక జబ్బు అనేది ఉంది. ఆ జబ్బుని ఆ అమ్మాయి నయం చేసుకోవాలి ముందు. అంతకుముందు మా వాడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి చెప్పాడు. ఆ అమ్మాయికి ఒక ఇది ఉందని, ఇట్లాగా ఎవరినైనా ఇట్లా ఏడిపించాలి, అదొక ఆనందం ఆ అమ్మాయికి అట్లా ఏడుస్తూ ఉంటే. అలాగా ఒకటి ఉంది ఆ అమ్మాయికి. అది చూపించుకోవాలి ఆ అమ్మాయికి. మస్తాన్ సాయిని రిమాండ్కి తరలించే టైంలో మస్తాన్ సాయి మీడియాని అడ్రస్ చేశారు. నన్ను ఇరికించింది దీంట్లో కేవలం నా భార్య, నా గర్ల్ ఫ్రెండ్ వీడియోలు మాత్రమే ఉన్నాయి. ఒక యాంటీ ఎవిడెన్స్ లావణ్యకి సంబంధించినవి ఆ డిస్క్ లో ఉన్నాయి, అవి మాయం చేయడానికి అంటున్నారు. ఎటువంటి యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయి దాంట్లో? ఎటువంటి యాంటీ ఎవిడెన్స్ అంటే నేనేం చెప్పనమ్మా. నేనైతే ఎవరిని ఇప్పుడు వాడి జీవితం ఇట్లాగ అయిపోయింది. కోర్టుకు చూపించుకుంటామమ్మా. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు మా వాడిని ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే అంత చంపేయాలి అని అంటున్నారు. చంపేసే అసలు వాడు తప్పు చేసింది ఏంటి? మీకు ఏమన్నా పోలీసు వాళ్ళు ఇచ్చారమ్మా వీడియోలు? ప్రెస్ ఎలా వేస్తున్నారు? మీరైనా ప్రెస్ మీరు వేయకూడదు కదా. మీరు పోలీసు 300 మంది అన్నారు నాశనం చేశాడు అని అంటున్నారు. 300లో 3 అయినా కూడా వచ్చి మమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేశాడు, ఇలా చేశాడు, మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడని ఈ రోజు వరకు ఒక కంప్లైంట్ లేదు. మనం ఈ రోజు ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు కంప్లైంట్ లేదని. ఇప్పుడు ఎవరు నన్ను పంపించి కంప్లైంట్ కూడా పెట్టి ఇచ్చు, తను పెట్టి ఇచ్చమ్మా. ఇప్పుడు దాకా అయితే ఎవరు పెట్టలేదు. పోలీసులు కంప్లైంట్ అలా తీసుకోరు. ఏదన్నా పక్క ఎవిడెన్స్ ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారు అని చెప్పారో ఆ అమ్మాయి లైవ్ లో వచ్చి మాట్లాడింది. అది మీ ఇద్దరం ఇష్టపడి తీసుకున్నాము. దాన్ని మా అత్తకి మామకు లావణ్య అనే అమ్మాయి ఫోటోలు పంపించి వీడియో పంపించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసిందని ఆ అమ్మాయి మీద చెప్పారు తప్పితే ఈ అమ్మాయి మీద. గతంలో కూడా ఒక అమ్మాయి వచ్చి నర్సింగ్ స్టేషన్లో కేసు పెట్టింది. మా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, ఇదే లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే. మస్తాన్ మీద పెట్టలేదు, లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది. మా ఇద్దరు ప్రైవేట్ వీడియోస్ అనా 2 సార్లు పెట్టిందమ్మా. 2 సార్లు పెట్టి సైబర్ క్రైమ్ లో పెట్టింది, ఇటు పెట్టింది. 2 పెడితే అవి ఇంతవరకు ఏమీ లేదు. 23లో పెట్టింది, 24లో పెట్టింది. ఇంతవరకు కంప్లైంట్ చేసింది అమ్మాయి. మస్తాన్ గర్ల్ ఫ్రెండ్ నా ప్రైవేట్ వీడియోస్ మా బయట పెట్టింది ఆ అమ్మాయి. మా ఇంట్లో వాళ్ళకే పంపిస్తుంది ఇట్లాగా అని చెప్పి. మొన్న ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కూడా నేను విన్నాను. ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది, మా ఫ్యామిలీకి పంపిస్తుంది, దానివల్ల నాకు ఇదవుతుంది అని. ఇప్పుడు మస్తాన్ ఇప్పుడు వాళ్ళు చెప్పాలి కదా. దాని బాధ్యులు ఎవరమ్మా?
ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. బ్లర్ చేయకుండా. ఇంకొక అమ్మాయి మా కోడలు ఫోటోలు తీసుకొని పెట్టుకున్నాడే అవి కూడా ఇలా వేసి బ్లర్ చేస్తే ఆడపిల్ల జీవితం ఏంటి? ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? ఇప్పుడు నిజంగా జరిగింది, నిజంగా చేశాడు అంటే చంపేయండి, నా తప్పులేదు, శిక్ష వేయాలి. కానీ ఈ అమ్మాయి ఇంత దారుణంగా ప్రవర్తిస్తూ ఇరికిస్తూ నా వయసును కూడా నన్ను గౌరవించకుండా రోజు రాత్రి 1:30కి 2ంటికి 3 వరకు చాటింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పొద్దున్నే మళ్ళీ అవన్నీ తీసేది. అవన్నీ కూడా మీకు ఎవిడెన్స్ నేను ఇస్తాను, కోర్టులో ఇస్తాను, అన్నీ కూడా ఉన్నాయి. మీ కుటుంబాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసిందని చెప్తున్నారు. రోజు ఆయనకి ఫోన్ చేసి రోజు అర్ధరాత్రి పూట బ్లాక్మెయిల్ చేసి ఏం చెప్తుంది? నేను ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే కంగ్రాట్స్ అమ్మా రాజ్ తరుణ్ కంటే తప్పు అంకుల్, సాయి వల్ల వచ్చింది అంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళమ్మా, అది ఎవరైతే అది దాన్ని ఇదంటే నాకు ఇప్పుడు 8 కోట్లు కావాలి, అంటే మనీ డిమాండ్. మనీ 8 కోట్లు కావాలంట దాన్ని. 8 కోట్లు అయిపోయింది, 10 కోట్లు అయింది, 12 కోట్లు అయిపోయింది. లాస్ట్కి మొన్నటికి మొన్న ఒక వీడియోలో 50 లక్షలకు వచ్చింది. 50 లక్షలు కాదు, 100 కోట్లది కూడా ఉందమ్మా. 100 కోట్లు కూడా 100 కోట్ల ఆస్తి ఉందని అని ఇవన్నీ ఆడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. దీనికి ఇది ఎవరినైనా మాబిలైజ్ చేసి వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాబిలైజ్ చేసి వాళ్ళతో ఫోన్ మాట్లాడుకోవటం ఇలా చేయటం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందంటే అంత దారుణంగా ప్రవర్తించి కొద్దిసేపు రాజ్ తరుణ్ నా తమ్ముడు అనేది, కొద్దిసేపు మస్తాన్ సాయి నా ఫ్రెండు, నేను ఈ కేసు పెట్టలేదు, ఏదో సరదాగా పెట్టాను అని చెప్పి మీడియా సమక్షంలోనే వచ్చి చెప్పింది. సరదాగా కూడా కేసులు సరదాగా కూడా పెట్టుకుంటారా? కేసులు ఏది ఆ అమ్మాయి మాట వింటేనేమో ఒకటి, అదేమంటే సిపియు వాళ్ళని చంపేసాయి, వీళ్ళని కొట్టు, వాళ్ళని కొట్టు, శేఖర్ భాషను కొట్టు, ఇరికించాలంటండి. ఇప్పుడు ఇరికిచ్చాలంట. ఆ బ్లాక్మెయిల్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ బ్లాక్మెయిల్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ 2 సార్లు చేశాడు 2023. అప్పుడు మాకు తెలియదు ఇంకా. 23లో. ఇది 22 సెప్టెంబర్ మీకు ఆ విషయం ఏం తెలీదా? సూసైడ్ చేసుకున్నప్పుడు మాకు తెలియదమ్మా. తర్వాత ఏంటి ఇక్కడ దెబ్బ తగిలింది అంటే తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా ఆ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పి మేము అడిగితే అమ్మ మెట్లు దిగుతుంటే అది పడ్డాను అని చెప్పాడు, ల్యాప్టాప్ చూస్తా పడ్డాను అన్నాడు. అది సూసైడ్ అంటే చేసుకున్నప్పుడు ఇన్ని విషయాలు జరుగుతున్నాయని మీకు అసలు తెలీదా? అదేనమ్మా, కొంచెం వాడు చెప్పకుండా చెప్పడమ్మా, silent గా వాడిలో mobilize వాడే చేయడం వల్ల పడతాడు ఇలా కానీ వచ్చింది. చెప్తే ఈ పాటికి ఎప్పుడో మనమే ఏదో కేసు పెట్టడమో ఏదో చేసేవాళ్ళం. చెప్పడు, మాకెందుకులే బాధ అని చెప్పి వాడు మొన్న కూడా ఏడ్చాడంట. మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తాను, ఇప్పుడు- మిమ్మల్ని దర్గా లేకుండా చేస్తాను, మీ దర్గాని ఇచ్చేస్తాను అని ఎంత వల్గర్గా, ఎంత ఇదిగా. దర్గా దగ్గర వీడియో ఇదిగో నేను కేటీఆర్కి ఇప్పుడే ట్విట్టర్లో కొట్టాను, నేను ఇప్పుడే నరేంద్ర మోడీకి ట్విట్టర్లో పెట్టాను అని చెప్పి అవి పెట్టడం, నాకు ఫోటో పెట్టడం, వెంటనే తీసేయటం ట్విట్టర్లో కంప్లైంట్. అంటే మెంటలీ మీ అందరినీ కూడా స్ట్రెస్ చేసిందని అంటున్నారా? అసలు ఎంత టార్చర్ అసలు ఆమె దెబ్బకి మేము చచ్చిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాం. ఎన్నోసార్లు. మొన్న ఇదంతా జరిగింది. ఈ ఆమె పేరు ఏం పేరు ఉంది, కాదమ్మా ఆమె పేరు కరాటే కళ్యాణ్ ఇలానే స్టూడియోలో ఉండి లైవ్లో తీసుకొని సాయిని మస్తాన్ అవును అది ఇలాంటిది అని మీడియాలో చెప్పడం వలన వెంటనే ఆమె బెదిరించి కరాటే కళ్యాణ్ బలవంతంగా చెప్పించింది తప్పుడుది ఇదే అని చెప్పు, లేకపోతే నేను నార్కోటెక్ కేసులో రేపు పొద్దునే ఇరికిస్తానని. అంటే ఎట్లా ఇరికిస్తుందంట? అంటే అధికారులు ఎవరన్నా తెలుసా? అది వీళ్ళందరినీ కూడా ఇరికిచ్చింది మరుసటి రోజు. ఇది 10వ తారీఖు జరిగింది, 11వ తారీఖు కల్లా ఆ తెల్లారే అతను అరెస్ట్ అయ్యారు. మళ్ళీ 11వ తారీఖు మళ్ళీ జైల్లో ఉన్నప్పుడు కాల్ చేసింది, అన్ని కట్ చేసి పంపిస్తుంది. అది పూర్తిగా ఉన్నది నాకు ఒకరు పంపించారు. అది శేఖర్ భాష కూడా బయటికి పెట్టాడు. అది 3 minutes కాల్ అయితే అది 2 minutes 1.5 minutes. దాని అవసరం ఉన్న ఎడిటింగ్ చేసి కట్ చేసి యాడ్ చేసి కొన్ని ఎప్పుడో మాట్లాడుకున్న మాటలు కూడా యాడ్ చేసి ఇలా రికార్డింగ్ కూడా మ్యాబిలైజ్ చేసి ఎంత దారుణంగా అదే పని మీద ఉండి ఆ రోజు ఏమైంది, మీడియా వాళ్ళందరూ ఇలా వేస్తున్నారు అంటే నాకు కూడా తెలిసిన సాయి నేను మీడియా వాళ్ళని ఆపుతాను అని మరుసటి రోజుల్లో ఆగిపోయారు ఈ మీడియా వాళ్ళు. మీడియా మొత్తం కూడా ఆమె చేతిలో ఉన్నారు ఈరోజు. అది ఎందుకో ఏంటో తెలియదు, అది ఎలా మ్యాబిలైజ్ చేస్తుందో ఎవరిని మ్యాబిలైజ్ చేస్తుందో తెలియదు. కానీ ఈ విధంగా వెంటనే మరుసటి రోజు మీడియా మొత్తం ఆగిపోయింది. సో అది జరిగిన రోజు మరుసటి రోజు జైలుకి వెళ్ళిందమ్మా. జైల్లో వెళ్ళి మస్తాన్ సాయిని కలిసింది, అదే ఇరికిచ్చింది, అదే కలిసింది.
ఎందుకు ఇట్లా అంటే ఒకసారి చెప్తుంది మస్తాన్ నా స్నేహితుడు అని చెప్తుంది, మరోసారి మస్తాన్ నేను బద్ద శత్రువులము అని చెప్తుంది, మళ్ళీ దాని తర్వాత అసలు మాకు ప్రాబ్లమే లేదు మీరే క్రియేట్ చేస్తున్నా అంటది. అసలు వీళ్ళిద్దరికి ఎక్కడ గొడవ వచ్చింది అసలు? అంటే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి నువ్వు వాళ్ళని కొట్టు, వీళ్ళని కొట్టు, వాళ్ళ మీద చెప్పు, వీళ్ళ మీద చెప్పు, ఆ? వీళ్ళని చంపు అని ఒక సిస్టంలో బ్లాక్మెయిల్ చేస్తారు కదా. నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కొట్టరాపో, కొట్టకపోతే ఇలా వచ్చేసి రేప్ కేసు. మళ్ళీ రేప్ కేసు ఎన్నిసార్లు పెడతారమ్మా? గుంటూరులో ఒకసారి పెట్టింది, అది తప్పుడు కేసు. 31వ తారీఖు ఫోన్లు పోయినాయి అని చెప్పి వచ్చి మధ్యాహ్నం 2:45 ఒక కానిస్టేబుల్ తీసుకొని వచ్చింది. ఆ రోజు నేను 24 నిమిషాలు ఆమెతో మాట్లాడాము, నేను మా ఆవిడ. అమ్మా తప్పమ్మా, మా కొడుక్కి పెళ్ళయింది, మనవడు ఉన్నాడు, నువ్వు పెళ్ళైన వాడు ఎమ్మడ పట్టడం తప్పు, నీ ఫోన్లు అంటే తీసుకున్నాడు. మీరు గతంలో సర్ది చెప్పే ప్రయత్నం ఆ, చేశారా? ఫస్ట్ వచ్చినప్పుడు అమ్మ ఆహా. ఒకసారి వచ్చినప్పుడు అమ్మాయితో మేము కలిసి నేను ఫస్ట్ టైం చూసింది అది 31వ తారీఖు మధ్యాహ్నం 2:45కి పట్టాపురం కానిస్టేబుల్ ఇంకొక ఇద్దరు వచ్చారు. ఉమ్. 24 నిమిషాలు చెప్పాం ఆ అమ్మాయికి, ఇలా మీ ఆయన్ని పిలువమ్మా, రాజుతరుని పిలువు, మీ అమ్మ నాన్న పిలువు, నీకు ఏదో జబ్బు ఉందో ఏంటో తెలియదు, నువ్వు ఇలా పెళ్ళైన వాడు ఎమ్మటి పడతాము తప్పు, ఇలా బ్లాక్మెయిల్ చేయటం తప్పు, ఆ? అతన్ని పిలువు, వాళ్ళని పిలువు, నీ ఫోన్లు నేను మేము ఏం చెయ్యం, ఇచ్చేస్తాం అని అంటే గబ్బ వెళ్ళిపోయింది. పిలిపించలా. ఒక 2:45 నుండి 3:30 దాకా వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది. తర్వాత అదే రోజు రాత్రి మాకు కూడా తెలియదు, ఈ మస్తాన్ సాయి ఈ అమ్మాయి అరండాల్పేట స్టేషన్, అదే పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక రాజీ పత్రం రాసుకున్నారు. ఫోన్లు ఇచ్చేసి ఇంకా నీ జోలు నేను రాను, నా జోలు నేను రాను అని. ఇదిగో ఆ రాజీ పత్రం చదవండి ఒకసారి, మీకు అర్థమైంది. దానిలో 4 సాక్షులు కూడా. ఉమ్. ఇది అప్పుడు ఆ, రాసుకున్నప్పుడు. ఓకే. ఇది జరిగింది 31వ తారీఖు రాత్రి 11ంటికి జరిగింది. ఉమ్, ఉమ్. 2వ తారీఖు కల్లా నన్ను 30వ తారీఖు నైటు రేప్ చేశాడని రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు అని ఎమ్మెల్సీకి వెళ్ళదు. తర్వాత ఆ సిఐ నాకు ఫోన్ చేయటం, డబ్బులు అడగటం, ఇవన్నీ మరో విషయం కూడా, మీరు గుంటూరు పోలీసులు అందరు మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటారని ఒక కాల్ రికార్డింగ్ అయితే బయటికి వెళ్ళింది. అమ్మా మీరు మస్తాన్ మాట్లాడుకుంది మేనేజ్ చేద్దాము, మన దగ్గర పలుకుబడి ఉందని, అలా ఏమైనా అమ్మా అనుకుంటున్నారా? అలాంటివి అనుకుంటే ఇలాంటి తప్పుడు కేసు అని అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. దాన్ని ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తారు? ఉమ్. ఎఫ్ఐఆర్ చేశారు అంటారు. ఛార్జ్ షీట్ అయితే ఏదైతే ఛార్జ్ షీట్తో నేను మాట్లాడినట్టు వచ్చిందో ఆ వాయిస్ నాది కాదు. ఛార్జ్ షీటే ఈ లేదమ్మా, రోజు ఇంతవరకు వరకు కూడా అవ్వలా. ఛార్జ్ షీట్ వేయకుండా ఆ అబ్బాయి స్టేట్స్ వెళ్ళకుండా కావాలని అంటే ఆపించారు. కాల్స్ అన్ని ఫ్యాబ్రికేటెడ్ చేస్తున్నారు ఏం అంటున్నారా? కాదమ్మా, చేస్తుందో మాకు ఎక్కడ తెలియదమ్మా, ఈ ఎక్కడ నాలెడ్జ్ ఎలా ఉందో మరి మాకైతే ఏం తెలిసిద్ది, మాకైతే మీకు తెలియదు. అర్థమైంది ఛార్జ్ కదమ్మా. షీట్ ఇంతవరకు 3 అవ్వలేదు నిమిషాలు కదా. మాట్లాడింది కట్ చేసి దాన్ని యాడ్ చేసి ఇలా పెడుతుంది. మరో విషయం కూడా, ఒక కాల్ రికార్డింగ్ అని తనంతల తనే స్వయంగా ఒక వీడియో రికార్డ్ చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ది బయట పెట్టారు. ఇది ఎవరు పెట్టారో తెలియదు. ఆ. అయితే దీంట్లో ఎవరైనా పోలీసుల హస్తం ఏమైనా ఉందా? అంటే అమ్మాయి వెనకాల ఎవరైనా పోలీసులు అప్పుడు ఉన్నారా? మీడియాలో వచ్చినాయి కదమ్మా, ఇదే 2 కోట్లు అడిగాను, ఇట్లా అడిగాను, ఆ, అని ఒకడు అదే ఈ జరిగినప్పుడు, ఏది కరాటే కళ్యాణ్ జరిగినప్పుడు ఇలా మీడియాలో వచ్చింది, ఈ పోలీస్ ఆఫీసర్ ఇది ఈ మాట్లాడుకున్న వీడియో మీడియాలో వచ్చింది. తర్వాత ఇంకోసారి ఏం జరిగింది, ఆ, ఈసారి గట్టిగా ఇరికిచ్చాలమ్మా, ఈయన కాదు వాళ్ళ నాన్న ఇరికిచ్చాలి ఉం? అని వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం. డ్రగ్స్ తీసుకొచ్చి హుండీలో వేస్తారంట. హుండీలో వేస్తానని ఏమంటుంది. అమ్మ అలా హుండీలో వేస్తే ఎవరో తెచ్చేస్తారంటారు, ఏడైనా పెట్టు. ఉం? గుడిలో. పెట్టు ఆ, అనలేదు ఆయన, అది స్కెచ్ అనుకుంటారు, అట్లా అది కరెక్ట్ కాదు, నువ్వు ఆలోచించే విధానం తప్పు అని ఆయన అన్నారు. అని అది కూడా ఆడియో రికార్డింగ్ అయింది. మరో విషయం కూడా, మస్తాన్ దర్గా ఏదైతే ఉందో, మీ గుంటూరులో మీకు దర్గా ఉంది, దాంట్లో మీరు ప్రధానంగా దాంట్లో ఆ, ఆ, పెద్ద పూజలాగా పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తే హిందూస్ అదేమో దర్గా అని అంటున్నారు. అంటే మీరు ముస్లిమ్సా హిందూసా అనే క్లారిటీ కూడా ఎవరికి లేదు. అంటే నేను చాలా క్యాజువల్గా ప్రజలకు ఉన్న డౌట్ అడుగుతున్నాను అంతే. అసలు ఏంటి? ఈ మస్తానయ్య గారి వంశపారపర్య ధర్మకర్త, 4వ ధర్మకర్త అమ్మ. మస్తానయ్య గారి నుండి ఉన్నప్పటి నుండి మా తాతల కాడి నుంచి వస్తూ వంశపారపర్యంగా ఇది 4వ తరం. మేము అక్కడ ఉన్న భక్తులు, మీరు ఇప్పుడు నా దగ్గర ఎలా మైక్ పెట్టావో, మీరు దర్గా దగ్గరికి వచ్చి భక్తులకి ఒకసారి మైక్ పెట్టి, వీళ్ళు తప్పుడు వల్ల, వీళ్ళు ఎక్కడైనా తప్పు చేశారా, వీళ్ళు ఏదైనా చేశారా అని మీరు ఎవరిని, మీరు లేనప్పుడు అక్కడ వచ్చే భక్తుల్ని ఎవరినైనా విచారించండి. ఎవ్వరు ఒక్కరు చెప్పినా కూడా వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఇది అని ఒక్కరు చెప్పినా కూడా నేను దానికి బద్దుడిని అవుతా. అంత అంత మేము తెల్లారుజామున 3 గంటలకు లేచి రాత్రి 11ంటికి వెళ్తామమ్మా ఇంటికి.
ఉదయం నుండి రాత్రి వరకు ఆ సేవలో భగవంతుని సేవలో గడుపుతున్న మాకు ఈ విధంగా మేము ఈ రోజు వరకు కూడా ఆయన్ని రాకూడదు, ఆయన పేరు రాకూడదు, దానివల్లే మేము నాకేదైనా బయటికి బాబా రాలేదమ్మా. గారి పేరు రాకూడదు అని ఈ రోజు వరకు కూడా మేము బాధపడుతున్నాం. కానీ వచ్చేసింది బాబా గారి ఫోటో వేసేసారు, బాబా గారు ఇది వేసేసారు, నా ఫోటో వేసేసారు. మీడియా వాళ్ళకి కొద్ది కూడా అర్థం లేదు. అది ఎవరు ఇస్తున్నారు అని అంటే పోలీసు వాళ్ళని అడిగితే మేము ఎందుకు ఇస్తాము, ఇంతవరకు ఇది కస్టడీయే తీసుకుంది పోలీసు వాళ్ళు, బాబా మేమే గారు ఇస్తాం తీస్తారు. అన్నారు. ఇంకొకటమ్మా, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏవైతే ఫోన్లు ఉన్నాయో పోలీసు వాళ్ళు సీజ్ అయిన అన్నారో అవి ఆ అమ్మాయి దగ్గర కూడా ఉన్నాయి యాక్సెస్. ఆ అమ్మాయి ఇప్పటికీ స్నాప్ షాట్ చేస్తుంది, ఇవన్నీ పంపిస్తుంది, అంటే మస్తాన్ ఫోన్ యాక్సెస్ తన దగ్గర హ్యాకింగ్ ఉందంటారా? చేస్తుంది. ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయి ఓకే. ఇప్పటికి కూడా, ఈ రోజు ఈ క్షణంలో కూడా. మరో విషయం కూడా, ఇప్పుడు ఏదైతే హార్డ్ డిస్క్ పోలీసులకు సబ్మిట్ చేస్తున్నా అని లావణ్య చెప్పింది. మరి హార్డ్ డిస్క్లు ఉన్న వీడియోస్ బయటికి ఎలా వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? లావణ్య ఇస్తుందా, పోలీసులు ఇస్తున్నారు అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు బయట వస్తుంది. అసలు పోలీసు వాళ్ళు అయితే ఎవరేం మేము ఇవ్వలేదు చెప్తున్నారు? అంటున్నారు. మరి లావణ్యదే ఇవ్వాల్సిందే. పోలీసులు ఒక ప్రైవేట్ వీడియోస్ అనేది ప్రజలకు ఎవరికి ఇవ్వరు కదా, ఇప్పుడు ఎంత అమ్మాయి మీడియా అయినా జీవితాలు కూడా. ఉన్నాయి అక్కడ, ముగ్గురు అమ్మాయిల జీవితాలు ఉన్నాయి, ముగ్గురు అమ్మాయిల జీవితాలు అక్కడ ఉన్నది ముగ్గురు. ఉమ్, ఆ ముగ్గురునే 3,000 మంది చేసిద్ది, 800 మంది చేసిద్ది, ఏమైనా చేసిద్ది. ఒకరు వైఫ్, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, ఉమ్, ఉమ్, ముగ్గురు కూడా ఓపెన్గా చెప్పారు. ఉమ్. కన్సెంట్ తోనే మా చేసేవాళ్ళు. ఇష్ట ప్రకారం నేను చేసుకున్నాను. ఉమ్. అవి ప్రైవేట్ వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తారు? ప్రెస్ వాళ్ళకైనా అర్థం కాదా? అది మీరు బ్రబ్ పోలీసులకు చేయకుండా క్వశ్చన్ అదేమంటే చేశారా? ఇంకో మీరు పోలీసులకు అడిగారా అసలు ఎవరు ఇటువంటి వీడియోస్ ఇస్తున్నారు, ఇంకా అమ్మాయిల మేమైతే జీవితం ఇవ్వట్లేదు అని? అని అంటున్నారు. మరి మీరు కంప్లైంట్ చేశారా? మరి దీనిపైన చేశాం. యాక్షన్ తీసుకున్నారు? చేశాం. సైబర్ క్రైమ్ వాళ్ళకి. అయితే ఏమన్నారు దీని మీద? ఎవరు యాక్షన్ తీసుకుంటా అన్నారు? సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇచ్చాము, నిన్న నార్సింగ్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చాము, కంప్లైంట్ చేశాము. ఈ 800 ఫోటోలు అంటే వాళ్ళ తల్లి నా ఫోటో కొడుకున్నది కూడా కూడా వేశారు మళ్ళీ అమ్మా. ఏం ఫోటో వేశారు? అమ్మ నా ఒక ఫోటో పక్క కూడా చెల్లి వేశారు. ఫోటో వేశారు. వాళ్ళ చెల్లి ఆయన తను యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఆ ఫోటో అన్ని తల్లి లేదు, చెల్లి లేదు, భార్య లేదు, బంధువులు లేరు, మా ఇంకెవరు అక్క ఫోటోలు. ఫోటో వేశారు, ఇప్పుడు మా అక్కల కూతుర్ల ఫోటోలు వేశారు. ఇట్లా ఎంత కాదమ్మా, ఇప్పుడు అది ఆయన ఒక ఎవరు? ఫ్యామిలీ ఇప్పుడు ఫోటో. ఇందాక మీరు పక్కన ఉన్నారు, మీరు ఫోటోది మామూలుగా సెల్ఫీ ఏదైనా తీసుకుంటారు, మీరు కొంచెం జర్నలిస్టులని తీసుకున్నప్పుడు ఇంకా ఆ ఫోటో కూడా ఇంకా ఆయనతో సంబంధాలు ఉన్నాయి అని వేసేస్తారు. అట్లాగా ఒక అర్థం ఉండదా దానికి వేయటానికి? కొంచెం మీరు అది మీడియా ఆలోచించండి అమ్మా. అలా తెలుసుకోండి, తెలుసుకొని వేయండి నిజాన్ని. నిజానిజాలు తెలుసుకొని దీనిలో అంటే ఏదైనా ఇప్పటివరకు మస్తాన్ సాయి 100 తప్పు అయితే ఉరి తీయమని నేను చెప్తా. దీనిలో ఏదైనా నేను మటుకు ఆయన తప్పు ఉంది అంటే మటుకు ఉరి తీయమని. కానీ చెప్పి సమర్థించట్లేదు. కొడుకుని సంబంధించిన తప్పు చేస్తే మటుకు ఎవరైనా ఇది, కానీ తప్పు చేయకుండా ఇది 2 సంవత్సరాల నుండి వాడు నరకం అనుభవిస్తున్నాడు. 2022 ఒక అమ్మాయి సెప్టెంబర్ జీవితం బయట- 26వ తారీఖును 2:45 వచ్చి ఈ అమ్మాయి రాస్తారు వచ్చారు. వచ్చి అక్కడ అప్పుడు సోఫాలో, నుంచి ఇంట్లో కూడా అనుభవిస్తున్నాడు సోఫాలో వాడు. పడుకోబెట్టారు. జీవితం అంతా నాశనం ఆ చేస్తున్నాడు. రోజు చదువుకున్న నుండి చదువుకు value లేకుండా ఎంత పోయింది. టార్చర్ పెడుతుంది అంటే, ఒక పక్క అతన్ని పెట్టేది పెడుతుంది, నాకు ఫోన్ చేస్తుంది, ఇదిగో వచ్చేసాను, పోలీస్ స్టేషన్కి వచ్చేసాను, మీడియాకి ఇచ్చేస్తున్నాను 2 సార్లు. నాకు కూడా అదే కావాలమ్మా అన్న. మీడియా 2026 అదే. అప్పటి నుంచి 2022 గురించి కూడా బెదిరిస్తూ ఉంటది, మీడియాకి ఎప్పటి నుంచి? చెప్తాను. ఇప్పుడు అమ్మ 2 ఏళ్ళు నీకు అప్పటి అన్ని నుంచి evidence కావాలంటే 23 నీకు నుంచి అమ్మ పంపిస్తాను. 23 నుంచి బెదిరిస్తుంది. మమ్మల్ని ఎంత టార్చర్ చేస్తుందో వాడికి అంతకన్నా ఎక్కువే టార్చర్ అవుతున్నాడు. ఆ టార్చర్ వల్లే ఇప్పుడు ఇదంతా ఇంత అనుభవించాడు వాడు. మరోవైపు అంటే డ్రగ్స్ చేస్తారని అంటే నేనేం చెప్తున్నాను అంటే, గతంలో డ్రగ్స్ కేసులో గుంటూరులో అరెస్ట్ అయ్యారు. చూసుకుంటే లేదమ్మా. కూడా ఇప్పుడు కూడా అంటే గతంలో అది ఏ విషయం కన్జ్యూమర్ కింద అరెస్ట్ అయ్యారని ఎప్పుడమ్మా? తెలుసు. ఒక నిమిషం ఉండమ్మా. ఒకటి నేను చెప్తాను. 23 తర్వాత 2022 ముందు వరకు ఒక్క కేసు లేదు. ఈ అమ్మాయి రానంత వరకు ఒక్క కేసు లేదు. ఈ అమ్మాయి కలిపిస్తుంది. అలవాటు చేసిందంటారా? అలవాటు చేసింది కాదు, ఈ అమ్మాయి కలిపించింది. ఈ అమ్మాయికే కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ అమ్మాయి డ్రగ్గు జీవితం ఈ అమ్మాయిదంతా. రాజ్ కూడా అందుకే భయపడ్డాడు, మా వాడు కూడా భయపడింది అందుకే. ఇప్పుడు రాస్తాను ఆ- అన్ని కోట్ల ఏ బిల్లు కేసులో కూడా- వదిలేసుకొని ఎందుకు వెళ్తాడు? ఒక్క నిమిషం ఏ ఆలోచించండి. కేసులో కూడా లేడమ్మా. అంటే ఇప్పటికీ కూడా రాస్తారని విల్లాలనే ఉంది తను. రాస్తారని అన్ని కోట్ల రూపాయల విల్లా తన పేరునున్నది వదిలేసుకొని ఎందుకు బయటికి వెళ్ళాడు? కారు, అక్కడ విల్లా కూడా వదిలేసుకొని. అక్కడ కూడా వేరే అమ్మాయిల జీవితాలు ఉన్నాయి. వేరే అమ్మాయిల జీవితాలు నాశనం కాకూడదని వీళ్ళు ఇంత ఇదిగా పాకులాడుతున్నారు. పాపం కానీ ఆ అబ్బాయిని అమ్మాయికి రోజు కొట్టేదంటమ్మా, రోజు రాస్తారు ఇంట్లో కొట్టేదంట. వాళ్ళ అమ్మా నాన్న ఆ కూడా కొట్టిన మీరు అన్ని ఆడియో బూతులు విన్నారు తిట్టాడు. కదా. మీరు నేను ఆ చెప్తాను కదా, అబ్బాయిని మేము కూడా కొట్టడం మీలాగే ఏంటమ్మా విన్నాం. చిన్న మీడియా. ప్రపంచం కూడా మొత్తం విన్నది. ఎప్పుడైనా మీ కొడుకు మస్తాన్ చెప్పేవాడా ఇట్లా వేధింపులకి చెప్పాడు. గురవుతున్నాను? వాళ్ళ అమ్మని కూడా లంజ అంటదంట. వాళ్ళ ఇప్పుడు ఆ మాటలు నేను అనకూడదు. వాళ్ళ అమ్మని కూడా అనిద్దంట. వాళ్ళ అమ్మని కూడా రాస్తారనికి వాళ్ళ అమ్మకి లింక్ పెట్టిద్దంట. ఇంకా రకరకాలు మీ ఒకటే ఆడియో కాదు. కాల్ కూడా ఒకటి వచ్చింది, ఏదో పువ్వుల విషయం కూడా మిమ్మల్ని నా- బూతులు అది తిట్టింది. పువ్వులు పెట్టుకోవటం తప్పు. నన్ను కూడా ఆ అమ్మాయి మా అబ్బాయి నాకు ఎవరైనా ఏంట్రా ఎవరు ఒక్క నిమిషం ఏంట్రా ఈ టార్చర్
ఏంటి ఇదేంటంటే అప్పుడు ఒక మొక్క వినిపించాడు నాకు ఏంటంటే మీ అమ్మ కూడా పువ్వులు పెట్టుకొని దర్గా కాడ తిరుగుతుంటదిగా అని. దానికి ముందు ఏమైందో దాని తర్వాత ఏంటిదో అసలు అవన్నీ నాకు వినిపించలేవాడు. అంటే అంత వల్గర్గా మాట్లాడింది. ఇంకా అది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇట్లా పువ్వులు పెట్టుకోవటం తప్ప నాకు అర్థం కాదు. మస్తాన్ సాయి డ్రగ్స్ చేస్తాడా అంటే ఏం చెప్తారు మీరు? మస్తాన్ సాయి డ్రగ్స్ చేస్తాడా లేదా అనేది అంతకు ముందు మట్టుకి లేదమ్మా. అంతకు ముందు అయితే లేదు. తర్వాత మొన్న రీసెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాజిటివ్ అని వచ్చిందంట. అప్పుడు జ్యూస్ లో ఏదో కలిపి మామూలు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారంట. ఏంటి ఇందులో ఏమైనా కలిపారా అని కూడా వీళ్ళు అడిగారంట. లేదు మేము వాళ్ళు తాగి మళ్ళా వాళ్ళు తాగి అప్పుడు వీళ్ళకి ఇచ్చారంట. అది ఈ విషయం మీకెలా తెలిసింది? నిన్న వెళ్ళాం కదమ్మా, వెళ్ళినప్పుడు చెప్పారు. ములాఖాత్ కి వెళ్ళారా మీరు? కదా, వెళ్ళినప్పుడు మరి ఏం మాట్లాడారు మస్తాన్ సార్? నిన్న మీరు ములాఖాత్ కి వెళ్ళారు కదా, ఏం చెప్పారు? మీరు అడిగారా అసలు ఈ ప్రస్తావన బయటికి ఎలా వచ్చింది? ఆ వీడియోస్ గురించి మీరు మీడియాలోకి వెళ్ళి చెప్పండి. నేనైతే ఏ తప్పు చేయలేదు. నేను వచ్చాక బయట నిరూపించుకుంటాం. మస్తాన్ చెప్పారా మీతో? గట్టిగా చెప్పినాకే మేము వచ్చామమ్మా. నేనైతే ఏ తప్పు చేయలేదు. నా ఫోన్ లో ఉన్న వీడియోలు అవే, అంత మట్టుకు ఏం లేదు. ఇప్పుడు అది తీసుకెళ్ళింది కాబట్టి అదే అప్లోడ్ చేస్తే చేసి ఉండొచ్చు. అదే అందులో అదేంటిదమ్మా అది చేస్తే ఫోన్ అందులో కాదు, ఇంకా 300 అన్నారు కదా, ఆ అమ్మాయి తీసుకెళ్ళింది కదా హార్డ్ డిస్క్. ఫేక్ ఏదన్నా చేస్తే ఆమె చేసి ఉండొచ్చు. నేను ఎందుకంటే దానికి కూడా ప్రూఫ్ ఉండాలి. నేను కూడా ఉండాలి కదా అందులో, ఉండాలి కదా నేను కూడా. మీరు వెళ్ళి గట్టిగా మాట్లాడండి. ఇందులో భయపడాల్సిన అవసరమే లేదు. నేను అసలు ఏ తప్పు చేయలేదు. నేను ఎవరి జీవితాలు చెప్పారా మస్తాను కోర్టు? అన్ని ఎవిడెన్స్లు, ఆ అమ్మాయికి సంబంధించిన ఎవిడెన్స్లు అన్ని కూడా ఉన్నాయి. అవి నేను కోర్టుకు సబ్మిట్ చేస్తాను. మీరేం భయపడద్దు. మీరేం భయపడ మాకు. నేను తప్పు చేయలా. బయటకు వచ్చినాక నేను నిరూపిస్తాను. మరో విషయం కూడా, మస్తాన్ నోరిప్పితే చాలా మంది జీవితాలు బయటకు వస్తాయని కూడా చెప్తున్నారు. ఇవాళ పోలీస్ కస్టడీ కూడా ఉంది. ఈ విషయం మొన్న ఎప్పటి నుంచో వాడు నేను చెప్పమని అన్నారు. మా వారైతే చెప్పమనంటే వద్దులే, వాళ్ళ జీవితాలు పాడవకూడదు, మేము ఎలా బాధపడుతున్నామో మిగతా వాళ్ళ భార్యలు ఉంటారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలు బాధపడకూడదనే ఈ రోజు వరకు వచ్చామమ్మా. ఈ రోజు ఈ క్షణం కూడా మనం పడ్డ కష్టం, మనం పడ్డ బాధ ఎదుటోళ్ళు పడకూడదని ఆలోచించిన మాది. అంటే మస్తాన్ దగ్గర పూర్తిగా ఎవిడెన్స్ ఉన్నాయి, తనకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు. అన్ని ఉన్నాయమ్మా, అన్ని ఉన్నాయి. అన్ని కోర్టులో పెడతాడు. కానీ ఇట్లా మీడియాలో అయితే వాళ్ళ జీవితాలను నాశనం చేయడమ్మా, చేయడు. చేసేవాడైతే ఎప్పుడో చేసేవాడు. ఇట్లాంటి ఇవన్నీ చేయడు. వాడే పడ్డాడు బాధ. మాకు కూడా తెలియకుండా దాన్ని కాళ్ళు కట్టుకొని కూడా అడిగాడంట. మా అమ్మ నాన్న, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు చచ్చిపోవాలంటదంట. నేనైనా గానీ, వాళ్ళ అమ్మగైనా గానీ, ఎవరో ఒక శవం కావాలంట, శవం కావాలి. ఇప్పుడు అలాంటి కోరిక ఎలా కోరుకుంటారమ్మా? మల్టిపుల్ డిజార్డర్ లాగా. అదేనమ్మా, నేను అదే చావు, మీ అమ్మైనా చావు, నేనైనా చావు. అది కూడా ఉన్నాయి, ఆడియో రికార్డింగ్ అన్ని. నేను దర్గా దగ్గరికి వచ్చి ఇప్పుడు చేస్తాను, మీరు దర్గా ముందు ఉరేసుకుంటారా అని అడుగుతుంది ఒకసారి సార్కి ఫోన్ చేసి. మీరు దర్గా ముందు ఉరేసుకుంటారా అందా? అది కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దర్గా దగ్గరికి వచ్చి మీడియానంతా తీసుకురామ్మా, నేను అది కూడా మీకు ఆడియో పంపిస్తాను, తీసుకురామ్మా, నాకు కావాల్సింది అదే. ఇప్పటి వరకు నేను ఎందుకు అన్నాను, తీసుకురా, మీడియా వాళ్ళకి ఏందో నేను చెప్తాను, నా దగ్గర అన్నీ ఇస్తాను. నేను బ్లాక్మెయిల్ చేశాను. నేను ఏ రోజు ఆ అమ్మాయికి ఫోన్ చేయలే. ఆ అమ్మాయిని 4-5 నెంబర్లు బ్లాక్ చేశా. మరో విషయం రామ్మోహన్ గారు, ఇప్పటికీ మీరు ఇన్ని చెప్తున్నారు, మరి మీరు ఎందుకు ఒక్కసారి కూడా కేసు పెట్టారంటే 2 ఏళ్ల నుంచి అమ్మాయి వల్ల మీరు చిత్రహింసలకి గురయ్యారు. మరి ఎందుకని మీ ఫ్యామిలీ ఒక్కసారి కూడా ముందు అడుగు వేసి ఇట్లా మస్తాన్కి ఇలా జరుగుతుంది కదా, మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకొని అమ్మాయి మీద కంప్లైంట్ ఇద్దామని ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా? మేము ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు వరకు పెట్టలేదమ్మా. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా మేము సాల్వ్ చేస్తాడని చూస్తున్నాం. ఏ కాడికి ఇది చెయ్యి, అది చెయ్యి. చెప్పేది అదే ఏంటంటే, ఇందులో చాలా మంది ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని బయటకు అయితే చాలా జీవితాలు వస్తాయి అంటమ్మా. మెయిన్ అది వస్తాయి. అందుకని వాళ్ళందరి జీవితాలు ఎందుకు, నేనే దాని కాళ్ళలో ఏళ్ళో పట్టుకొని ఎట్లాగో అట్లా అవన్నీ తీసుకొని 30 తారీఖు ఎట్లా వెళ్ళాడంటే, ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు విల్లా లోపలికి భయపెట్టడానికి వెళ్ళాడా లేకపోతే ఏంటి? అది కూడా నేను చెప్తాను. 27వ తారీఖు ఒక కేసు ఉందని చెప్పి వచ్చారు ఇక్కడికి. ఈ కేసులో ప్రభాకర్ కేసులో లావణ్య వీళ్ళు అయితే, లావణ్య మస్తాన్ లేడు కదా, లేడు. వరలక్ష్మి టిఫిన్స్ లో మస్తాన్ కి సంబంధం లేదు కదమ్మా. పేర్లన్నీ ఎవరి పేర్లు దానికి ఎవరి ఇష్టం వచ్చిన పేర్లన్నీ యాడ్ చేశారు. మస్తాన్ సాయి పేరు కూడా మొన్నటి వరకు అయితే అది లేకుండే కదా, దాన్ని యాడ్ చేశారు. యాడ్ చేసి రమ్మంటే ఫస్ట్ వాయిదాన్ని వచ్చారు. వస్తే ఆ రోజు కోర్టులో నీకు ఇస్తాను, నువ్వు రా అని, పలానా నీ ఎవిడెన్స్ ఏవైతే నేను తీసుకున్నానో హార్డ్ డిస్క్ అవన్నీ ఇచ్చేస్తానని చెప్పి పిలిచింది అని
ఈ పలానా చోట ఉండమనింది. ఆడ ఒక 4 గంటలు వెయిట్ చేశాడు. లేదు పలానా ఇంకొక కోకాపేటలో వెయిట్ చేయని చెప్పింది. అక్కడ వెయిట్ చేస్తుంటే ఈ అబ్బాయిని కారులో ఎక్కించుకొని వెళ్ళింది. అది సీసీ కెమెరాలు విల్లాలో చూస్తే కనపడిద్ది. పోలీసు వాళ్ళకి కానీ ఎవరికైనా కనపడిద్ది. పెట్టాక అక్కడికి వచ్చి సిపియుని చంపేయంటే, సిపియు అంటే చంపాలంట. సిపియు కోడ్ లాంగ్వేజా? కోడ్ లాంగ్వేజ్. చింటూ, ఉదయ్, ప్రీతి, శేఖర్ భాషని ఇరికిచ్చాలి. ఈ 4 చేస్తే నీకు హార్డ్ డిస్క్ ఇవి ఇస్తానని చెప్పి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. నేను ఎలా చేస్తాను, నాకు ఇస్తానని చెప్పి నువ్వు తీసుకొచ్చావు, నువ్వు ఇచ్చేంత వరకు నేను ఇల్లు కదలను, ఇంట్లోనే ఉంటానని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. మళ్ళీ బయటికి వెళ్ళి అంతా వాళ్ళ తమ్ముడు, ఈ అమ్మాయి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ అమ్మాయి బాబు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు. ఇస్తానని ఇచ్చిద్దని, నువ్వు ఇస్తేనే నేను వెళ్తానని. ఇది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఇవంతా చేసి కేసు పెట్టి ఇట్లా చేసింది. మొత్తం ఆ అబ్బాయి చేత ఇప్పుడు ఎన్ని ఎవిడెన్స్ వాడి దగ్గర ఉన్నాయని తెలిసిందమ్మా. తెలిసినాక ఇదంతా ట్రాప్ ప్రకారమే మొత్తం అమ్మాయితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అందరూ చేశారు. వాళ్ళ జీవితాలు బాగుండాలా, ఎదటోడు నాశనం అయిపోవాలని వాడింది. ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల కూడా అమ్మాయిలు ఏదైనా చనిపోతే ఎవరమ్మా అమ్మాయిలు చనిపోయినా, మేము ఈ బాధలు తట్టుకోలేక చనిపోయినా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంటే ఇక్కడ ఎవరి నుంచి లీక్ అవుతున్నాయి కూడా తెలియట్లేదు. పోలీసుల నుంచా లేకపోతే ఈ పోలీసులు అమ్మాయి ఎందుకు లీక్ ఇస్తారమ్మా? చేస్తుందా? పోలీసులు ఎందుకు ఇస్తారు అసలు? పోలీసులు ఇంతవరకు కన్ఫర్మ్ నార్సింగ్ చేయలా. స్టేషనే నా అడ్డా అని చెప్తుంది కదమ్మా. నార్సింగ్ స్టేషనే నా అడ్డా. అది ఎవరి మీద కేసు పెట్టినా తీసుకుంటారు. ఆ అమ్మాయి మీద కేసు పెట్టిందేమో ఎవరు కూడా గతంలో మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి మీద కేసు కేసు పెట్టింది. పెట్టింది. అది ఏది ఇంతవరకు మస్తాన్ సాయికి నాకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది, ఈ అమ్మాయి వాళ్ళకి వచ్చింది కాదమ్మా, వాళ్ళకే బ్లాక్ మెయిల్ చేసింది. అమ్మాయి నెంబర్లు కనుక్కొని వాళ్ళ కుటుంబానికి కూడా పంపించిందని చెప్పింది. మర్చిపోయా, మా అబ్బాయి ఫోన్ ఇంకా ఆన్ లోనే ఉంది. ఇప్పుడు ఇప్పటికి నిన్న కాదు మొన్న కూడా వాళ్ళకి ఫోన్లు వేరే వాళ్ళకి పోలీస్ ఫోన్లు లేవు. కస్టడీలో ఉంది కదా. వాళ్ళకి ఫోన్లు చేయటం, వీళ్ళకి ఫోన్లు మరి చేయటం అంటే చేస్తారు. పోలీస్ కస్టడీలో లేదా మొబైల్? అది మరి తెలీదమ్మా, ఎట్లా? ఏం కానీ మాకు పోలీస్ తెలిస్తే కస్టడీలో తెలీదు. ఉన్న ఫోన్ అమ్మాయి చేతికి ఎలా వచ్చిందనేది అది దేవుడికి తెలియాలి. కాల్ ఫార్వర్డింగ్ ఇలాంటివి కాల్ ఏమైనా ఫార్వర్డింగ్ ఉండొచ్చు. అది వస్తుంది. అవేందో మొత్తం మనకు ఆన్లోనే తెలీదు. ఉంది. పోలీస్ ఇప్పటికీ ఆన్లైన్ ఇప్పుడు ఉంది. మొన్న ఉందమ్మా, నిన్న కాకుండా మొన్న అయితే ఫోన్ 6వ ఆన్లోనే తారీఖు ఉంది. ఉంది. 6వ ఫోన్లు కూడా తారీఖు వెళ్ళినాయి ఆ సైబర్ నెంబర్ క్రైమ్ నుంచి. ఇచ్చాం. ఆ నెంబర్ నుంచి ఫోన్లు కూడా వెళ్ళినాయి బయట వాళ్ళకి. మరి మీరు చెప్పాలి ప్రజలకు కూడా Snapchat లో మస్తాన్ ఉన్నాయంట. నంబర్ కి ఎవరికి కాల్ మా పిల్లలు చేయొద్దని మీరు ఫోన్లు చేసి చెప్పాలి. అడుగుతున్నారు, ఇదేంది ఆన్లోనే స్నాప్చాట్ ఉంది, ఆన్ లో ఉంది, స్నాప్చాట్ సాయి ఆన్లో ఫోన్ ఉంది, అని. ఇవన్నీ సోషల్ పోలీసులకు మీడియా అవసరం అకౌంట్స్ లేదు అన్ని కదా, యాక్టివేట్ అవన్నీ చేయాలని. చేసిందని పోలీసు మీరు మీ వాళ్ళకి కూడా చెప్పుకోవాలి. మస్తాన్ సాయి నంబర్ ఎవరికి చేయొద్దు అని చెప్పి మీరే చెప్పుకోవాలి. అది ఇప్పుడే చెప్తున్నాను, మీ త్రూగా చెప్తున్నాను. అది వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి గతంలో రాజ్ తరుణ్ మొబైల్ కూడా ఇలానే జరిగిందని అతను చెప్పాడు. ఉంచుకో. రాస్తారని మొబైల్ కూడా ఇలానే తన దగ్గర ఉంచుకొని అన్ని ఎవరు రాస్తారు చేసినా ఆ అమ్మాయికి వెళ్ళింది కాల్. ఇప్పుడు మస్తాన్ సాయికి చేసిన కాల్ ప్రతిదీ మస్తాన్ సాయికి ఏదైనా వాట్సాప్ చేసినా ఆ అది తప్పు అమ్మాయికి. కాదా? ఫోన్లు ఒకళ్ళు ఇచ్చేయటం తప్పు కాదా? నేరం ఇప్పుడు కాదా? నేరమా కాదా? మరి అది దానికి యాక్షన్ తీసుకోరే. మరో విషయం అండి, నేను సూటిగా ఒకటి అడుగుతాను. మస్తాన్ సాయి నిజంగానే అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేశాడా? అమ్మాయిలందరినీ చేస్తే కూడా ఇబ్బందులు పెట్టాడా? ఆయన అమ్మా. ఒక కామంతో రగిలిపోతుంటాడని ఇటువంటివంతా బయటకు వస్తుంది. చెప్పడానికి కూడా జిగుప్సాకరంగా చెప్పడానికి అనిపించవచ్చు. నీకే అన్నప్పుడు కన్న తల్లిదండ్రులుగా మాకెంత బాధ ఉంటదమ్మా. అంటే ఈ ఒక్క అమ్మాయి కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు. రావాలి నేను ఒక ఇద్దరు ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే దాంట్లో కేవలం 3 అమ్మాయిలు ఉన్నారని వాళ్ళ వైపు నుంచి చెప్తున్నారు. ఇవంతా కూడా కన్సెంట్ తోనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం జరిగింది. మస్తాన్ అసలు ఎప్పుడు మమ్మల్ని ఏడ్పించలేడు. లావణ్యనే మా వీడియోలు మా హస్బెండ్లకు కానీ, అంటే గతంలో బాయ్ ఫ్రెండ్ కాబట్టి హస్బెండ్కి పంపించడం కానీ, మా ఫాదర్కి పంపించడం కానీ వీళ్ళు ఇది చెప్తున్నారు. కానీ అమ్మాయిలు కూడా బయటకు వచ్చి లావణ్య పైన కేసు పెట్టట్లేదు. ఇంకా భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఇంకా వాళ్ళని బెదిరిస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళని బెదిరిస్తుందమ్మా. ఇంకా ఇంకేం చేస్తుంది మరి? పెట్టిన కేసులకు న్యాయం జరగట్లేదు పెట్టిన కదమ్మా. కేసులు ప్రీతి ఒకటి. పెట్టేది, ఉదయ్ పెట్టాడు, ఇంకొక అమ్మాయి పెట్టింది, ఆస్ట్రేలియా విదేశాల అమ్మాయి నుంచి. పెట్టింది, ఇంకొక అమ్మాయి పెట్టింది. వీళ్ళ ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు కదా. స్టేషన్ దాని హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడు న్యాయం ఎలా జరిగింది? కరెక్టే కదా. ఇప్పుడు ఈ 35 ఏళ్ళ నుండి మస్తాన్ సాయి ఇలాంటోడు చెడ్డోడని ఈ సంవత్సరం చెప్తున్నారు తప్పితే ఈ 30 ఏళ్ళలో ఒక్కరంటే అతని స్నేహితులు కానీ, అతని పరిచయం ఉన్న వాళ్ళు కానీ, ఆ గుంటూరులో కానీ ఎక్కడైనా ఇతను తప్పుడోడు, ఇతను దుర్మార్గుడు, ఇతను దుష్టుడు, ఈ కుర్రోడు ఇలాంటి వాడు అని ఎప్పుడు అమ్మాయి ఇప్పుడు పెట్టినా వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు పెట్టినా పెట్టించిద్ది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ఇప్పుడు మా వాయిస్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు నా వాయిస్ కూడా ఏదో చెప్పిద్ది అనమాట. నా వాయిస్ కూడా ఏదో చెప్పి ఎక్కడో ఇరికిచ్చిద్ది. చూస్తుండండి మీరు. ఏయో చేస్తుంది తనకి ఇంకా అదే పని.
తనకి ఇంకా అదే పని. ఆహా, ఇప్పుడు దాకా నా పోలీసు వాయిస్ వాళ్ళతో బయటకు రాలేదు కదా. మాట్లాడాను, కొడుకుతోనో మాట్లాడాను, అది కూడా అసలు ఇంతవరకు ఛార్జ్ అసలు షీటే అవ్వలేదు అది. ఎంతవరకు ఆ గుంటూరు స్టేషన్కి వెళ్ళి నేను ఇంప్లుయెన్స్ ఉపయోగించేవాడిని అయితే వెళ్ళి పోలీసు సిఐకి నాకు ఎందుకు అయిద్దమ్మా గొడవ? మళ్ళా మొన్న అది కూడా చెప్తుంది వాళ్ళ అమ్మా నాన్న అంట మమ్మల్ని ఆమెను చంపేస్తామన్నారంట. అసలు ఇంకా ఇంకా నోటికి ఏదొస్తే అది చెప్పేసేయటమే. ఆమెకి ఎంతమంది విరోధులు ఉన్నారు, ఎవరేం చేసినా ఇప్పుడు రేపు మా పేర్లు చెప్పిద్ది అనమాట. ఇప్పుడు మీకేమైనా కూడా ఆమెకే అని అంటారు కదా. అంటారు కానీ మాకు అదేమంటారు, అప్పుడు ఆమె చెప్పిందే నమ్ముతున్నారు ప్రెస్ అదంతా. అది ఇప్పుడు ఎట్లా నిజం రాస్తున్నారు అనేది వాళ్ళు? తెలుసుకోవాలి కదమ్మా. నిజం తెలుసుకోండి అమ్మా, మీరు తెలుసుకొని నిజం చేయండి. తెలుసుకొని వేస్తే రేపు ఏదైనా అది కరెక్ట్. జరిగితే దానికి పోనీ బాధ్యులు ఎవరు? ఇప్పుడు మీకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని నేను విన్నాను, అవును, నిజమేనా? వస్తున్నాయి బెదిరింపు కాల్స్. అంటే అదే మా పేర్లు చెప్పొద్దు అని. ఆహా, ఓకే. మా అంటే పేర్లు చెప్పొద్దు. ఎవరైతే పెద్దవాళ్ళ హస్తం దీంట్లో ఉందో వాళ్ళ పేరు పేర్లు చెప్పొద్దు అని ఎవరికి అంటున్నారు. చెప్పొద్దంట. ఉమ్. అంటే ఒకళ్ళు నాశనం అయిపోయినా పర్వాలా, వాళ్ళు అంటే మాత్రం చెప్తే ఏం బాగుండాలి. చేస్తారంట? ఏం చేస్తారంటే ఇంకా ఇరికిస్తారమ్మా. ఇంకా నార్కోటిక్స్ కేసులు అంటారు, పెట్టి ఇంకా అదంటారు, ఇదంటారు. ఇంకా అసలు వాళ్ళు ఇంకా బయటికి తప్పుడు రాలేరు. కేసులు వేస్తానంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్లాన్ కూడా అదే. ఇప్పుడు అంతా అందరిని ఇరికిచ్చేసేయాలంట, జనాలందరినీ. ఇప్పుడు ఇప్పుడు సాయితో పాటు ఉన్న వేరే వాళ్ళని అందరిని ఇరికిచ్చేయాలంట. ఇరికిచ్చేసి ఆమె రాస్తారని వెళ్ళి అమ్మేసుకొని ఆ డబ్బులు క్యాష్ చేసుకొని విదేశాలకు వెళ్ళిపోవాలంట, అక్కడ సెటిల్ అవుతుందంట. ఆమె ప్లాన్ అంట అది. రాస్తారు ఆల్రెడీ చెప్పారు, ఒక చిల్లి గవ్వ కూడా నేను ఇవ్వను, న్యాయ పోరాటం నేను చేస్తానని. ఆమె ఎంత ఇల్లు అమ్ముకుందాం అనుకున్నా అతను న్యాయ పోరాటం చేస్తా అని చెప్తున్నాడు. మరి రాస్తారు వీళ్ళందరూ బయటికి రావాలి కదమ్మా. వాడి మీద రాజ్ ఒక్కడి మీద తరుణ్కి వదిలేసి తెలుసమ్మా, వెళ్ళిపోయారు. వాస్తవాలు తెలుసు. రాజ్ తరుణ్కి ఏంటనేది తెలుసు. సాయి ఎలాంటి వాడో కూడా తెలుసు. సాయిని ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుందో కూడా రాజ్ తరుణ్ తెలుసు. అన్ని తెలుసు. రాజ్ తరుణ్ గురించి మేము ఎంత బాధపడుతున్నామో సాయి గురించి రాజ్ తరుణ్ కూడా అంతే బాధపడతాడు. బాధపడతాడు కానీ బయటికి రాలేదు. బయటికి వస్తే జీవితాలు అతని ఇప్పుడు సాయి ఇరికించుకున్నట్టు రాజ్ తరుణ్ ఇరికించుకుంది. వేరే ఇంకా సినిమా యాక్టర్లు కొంతమంది ఇరికించుకొని అందరు. అంటే గతంలో అనింది రాజ్ తరుణ్ కి సంబంధించిన గర్ల్ ఫ్రెండ్స్ లో ఆడియో కాల్స్ కూడా నేను బయట పెడతాను, బిగ్ బాస్ కి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, ఒకవేళ నువ్వు మళ్ళీ మీడియాకు వస్తే నేను చెప్తాను. ఎవరినైనా ఇలా బ్లాక్ మెయిల్ ఎవరైనా ఇప్పుడు మీడియా వాళ్ళైనా తనకి హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళవి కూడా ఏయో పెట్టుకోవాలి. అంటే మీడియాని కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందంట. చేస్తుందమ్మా, కన్ఫామ్ గా చేస్తుంది. అవి సాయి బయటకు వస్తే కోర్టులో చెప్తాడు, బయట ఎక్కడ ఇవ్వడు. మీరెవరు బాధపడమాకండి, మేము పడ్డట్టు మీడియా వాళ్ళని అందరినీ చెప్తున్నా. మీ ఎవరు ఈ బయటికి రానివ్వడు. వాడేదో పడ్డాడు కానీ, కాకపోతే కోర్టులో మాత్రం చెప్తాడు, తప్పకుండా చెప్తాడు. అది మీకు ఇంత జరిగినా కూడా మీరు ఆలోచిస్తున్నారు వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నాము, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాధపడతారు. తెలుసో తెలియకో మనిషి అన్నాక దుష్ట సావాసం చేస్తాడమ్మా. చేసినప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు నేనేం చెప్పాలని నాకే దడగా ఉంది. ఇప్పుడు మనిషి ఇప్పుడు ఎవరైనా సరే అందరూ మంచోళ్లే ఉండరమ్మా, ఎవరో దుష్ట సావాసం చేస్తాడు. ఆ సావాసం వల్ల కొంచెం తప్పుడు దారి పడతారు. పట్టినాక తన తప్పు తను తెలుసుకున్నాక అప్పుడున్న ఫోటోలు అప్పుడున్న వీడియోలనే బ్లాక్మెయిల్ చేస్తా ఆ అమ్మాయి అలా చేస్తుంది అందరినీ. ఇప్పుడు ఎవరైనా మీడియా పర్సన్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఎవరి బయటకు అయితే రానివ్వడు, నాకు తెలిసి చెప్పడు, కోర్టులో చెప్తాడు. కానీ ఇలా మీడియాలోకి పెట్టేసేయడు ఏమి బజార్ పాలు చేయడు. ఇప్పుడు మేము ఎలా బజార్ పాలు చేసేసాడు మమ్మల్ని. ఈ కేసు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు పెట్టక ముందు లావణ్య, దానికి ముందు ఏమైనా మీతో మాట్లాడిందా? ఎప్పుడైతే గుంటూరు మాట్లాడింది కదా, ఏం చెప్పింది మీతో? ఏం మాట్లాడింది? అదే మీ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు ఎట్లాగా అని. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు మా హార్డ్ డిస్క్లు ఎందుకు తీసుకెళ్ళావని ఆయన మాట్లాడారు. మా ఇంటికి వచ్చి దొంగతనంగా ఎందుకు తీసుకెళ్ళావని. నువ్వు దొంగతనంగా చేసి మా ఇంటికి వచ్చి నువ్వు తలుపు తీసుకొని దొంగతనంగా చేసి తీసుకెళ్లి మళ్ళీ మా బాబు మీద చెప్తాను. తీసుకెళ్లి 4 నెలలు అయింది. మాకు చెప్పలా మా వాడు, చెప్తే అప్పుడే మేము కేసు పెట్టమనేవాళ్ళం. మాకు బాబు చెప్పలేదు. వాడు ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ ఉన్నాయమ్మా అందులో. వాడు ఎవరిది నష్టపోకూడదు, ఎవరు ఇప్పుడు మనం పడ్డ బాధ ఎవరు పడకూడదు అనే దాంతోనే వాడు ఏది చెప్పట్లేదు. అతి మంచితనమే ఈ రోజు ఇంత ఇబ్బంది పడింది. అతి మంచితనం. దీన్ని పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళవి వీళ్ళవి ఎవరైతే ఉన్నారో ఈ లావణ్య ఉచ్చులో దాదాపు 43 మంది ఉన్నారు. అంటే ఒక చెడు సావాసము ఇక్కడ వరకు తీసుకొచ్చిందని చెప్పొచ్చా? 43 మంది జీవితాలు ఉన్నాయమ్మా. ఇప్పటికి 43 మంది జీవితాలు నాశనమైంది. 2 చచ్చిపోయారు. అర్పిత్ రెడ్డి అని ఒక అతను. అర్పిత్ అంట వాళ్ళ మదర్ కూడా ఒక కాల్ రికార్డింగ్ లో చెప్పింది. చెప్పమ్మా, మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు మీడియా వాళ్ళందరూ? అప్పటికి కూడా అన్నాడంట, అర్పిత్ నీకేమైనా దెయ్యం అయి పట్టాడమో, నువ్వు కొద్దిగా నాలో ఉన్నాడంట, అవును అర్పిత్ ఉన్నాడంట, ఇంకో శవం కావాలంట. అది ఒక బిహేవియర్, ఆమె సైకాట్రిస్ట్ గా కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సైకో అమ్మ. ఎలాంటి మనం ఇప్పుడు మీడియా వాళ్ళందరూ తెలిసి ఆ అమ్మాయి గురించి అంత
పచ్చి నిజాలు తెలిసి మళ్ళీ ఆ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరే అంటున్నారు కదా మీడియా వాళ్ళ గుప్పట్లో తను ఏదో పెట్టుకుంది వాళ్ళకి సంబంధించి బ్లాక్ మెయిల్ చేస్తుంది కామెంట్స్ లో అందరూ కూడా ఆ మీడియా వాళ్ళని తిడుతున్నారుగా, ఎలా రాణిస్తున్నారు, ఇది ఏంటి, ఏదైనా మంచిది చూపిస్తే బాగుంటుంది కానీ చెడుది పదే పదే చూపించి పిఆర్పి రేటింగ్ కోసం ఇది కరెక్ట్ కాదు కదా. మంచి చూపి మంచి చూపి మంచి చూపించరే అసలు. మంచి ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా, అవి చూపించరే. కోవిడ్లో మరి మేము రోజు మరి అంత అన్ని వందల మందికి భోజనాలు పెట్టాము. నేను నా కోడలు మా ఆయన మా కొడుకు బయట మా బంధువులు అందరూ ఫోన్లు చేసి ఎవరు నన్ను మనుషులను పెట్టించండి అన్నారు. వాళ్ళ ఈ ప్రాణాలే మన ఈ ప్రాణాలే. అప్పుడు అవి చూపించరే మరి, అవి చెప్పరే. అడుగుతాను, రాజ్ తరుణ్ లావణ్య విడిపోవడానికి ప్రధాన కారణం మస్తాన్ సాయి వల్లనే నా జీవితం ఇక్కడ వరకు వచ్చిందంటూ లావణ్య అనేక సార్లు చెప్పింది. రాజ్ తరుణ్ అడగండి, రాజ్ తరుణ్ ఇరుక్కుపోయాడు అమ్మాయి చేతులు, రోజు కొట్టేది ఆమె. చెప్పుకోలేడమ్మా. ఇప్పుడు మనం చెప్పకూడదులే, ఇంకా చెప్పుకోలేరు కదా ఎవరైనా. ఇప్పుడు మా అబ్బాయి మొన్న దాని కాళ్ళు పట్టుకొని అడుగుతానని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. రాజ్ తరుణ్ కూడా రోజు కాళ్ళు పట్టించేది, బ్లాక్ మెయిలింగ్. మా అబ్బాయి గురించి మనం చెప్పుకోవచ్చు, దాని గురించి ఎందుకులే, ఆయన సినిమా హీరో కదా. కానీ విన్నా పిల్ల కదా, అతని బాధ ఒక తండ్రిగా నేను అతను ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రి ఎంత, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళని అంత పట్టుకొని అంత టార్చర్ చేసింది. తలుపులు కొట్టి మీడియాని తీసుకొని తలుపు తీయండి అని. అసలు అవన్నీ ఏంటమ్మా, శాడిజాలు ఏంటివి అసలు. ఎంతమంది ఆ అమ్మాయి మీద వచ్చి తలుపులు తీసి హార్డ్ డిస్క్ తీసుకురావటం అంటే ఎంత ధైర్యం, ఎంత ఇది, నన్నేం చేయలేరు అనే ధీమాతో ఇలా చేస్తుంది. అంటే మీరు చాలాసార్లు అమ్మాయితో మాట్లాడారు కదా, తన కండిషన్ ఎలా ఉంటది అంటే తనకి ఏం కావాలని అడుగుతుంది, ఇదంతా ఆపేసి అని మీరు చెప్పుండొచ్చు కదా. 2022 వరుసగా చాటింగ్ చేసింది, అప్పుడు డబ్బుల కోసం చేసింది. తర్వాత ఇప్పుడు శవం కావాలంట, నేనైనా చావాలంట, నా ఆవిడైనా చావాలంట, నా కొడుకైనా సాయి చచ్చిపోవాలి. ఏం చేసుకుంటదంట శవంని? అదొక అంతే మరి, దానికి ఏమంటారు, చేతబళ్ళు కూడా చేసిద్దంటాం. అదేమంటే చేతబళ్ళు చేసి మిమ్మల్ని కూడా చేస్తానంటాం. అది మొన్న టాపిక్ లో ఏదో చేతబడులు ఇలా మాట్లాడారు కదమ్మా, అది కూడా ఒక ఆడియో బయటకు వచ్చింది. మస్తాన్ ముందే ఉంది, దాని వెనక ఏముంది, వీళ్ళు ఏదో చేతబడుల విషయం మాట్లాడారు. ఇది చేతబడి చెప్పాలి కదా. ఏంటి అలా వశీకరణ అవుతారా అంటే వాళ్ళు ఏదో జోకులు మాట్లాడుకున్నారు. అది తప్పే, అది నేను కాదు అని అంటే. జోకులు కూడా ఇప్పుడు సినిమాల్లో జోకులు ఉంటాయి, అలా వీళ్ళు ఏదో జోకులు మాట్లాడుకున్నారు. ఆ జోకుల్ని నిజాలుగా ఇప్పుడు దానికి బయటకు వస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుని దాని ఫోన్లోకి ఎట్లా వెళ్తున్నాయి, దానికి ఎట్లా వస్తున్నాయి రికార్డులు అంటే. ఫోన్లు ట్యాంపర్ చేసిందా ఏమన్నా దాని మొత్తం? సాయి అంట ఎక్కడున్నా కూడా అమ్మాయికి తెలిసిపోయి ఏ ఏరియాలో ఉన్నది. ఆ యాక్సెస్ అనేది దాన్ని వివరించారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ కి ఒక యాక్సెస్ ఉంటుందమ్మా. ఈ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, ఇతను లొకేషన్ అమ్మాయి దగ్గర ఉందంట. ఆ యాప్ యాక్సెస్ ఇతని ఈ అమ్మాయి దగ్గర ఉంది. సాయికి తెలుసు. కానీ ఈ అబ్బాయి, ఇదిగో నువ్వు ఇంకా రాలేదు, నువ్వు ఈ రోడ్ లో ఉన్నావు, నువ్వు రా తొందరగా, లేకపోతే నేను ఇచ్చేస్తా. ఎవరైనా యాక్సెస్ ఇవ్వకపోతే దాని చేతిలో బలైపోతారు. అది యాక్సెస్ ఎవరైనా ఒక్కసారి. మహానగరం అమ్మా బాంబేలో రాజ్ తరుణ్ వాళ్ళు ఇల్లు పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి అంత గొడవ చేసిందే రాత్రి పూట. అంత యాక్సెస్ ఇప్పుడు మనం వెళ్దాం అనుకో, హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కూడా తెలియదు. మేము చెప్తేనే కదా, లొకేషన్ పెడితేనే కదా మేము తెలుసుకుంది. మీ ఇల్లు ఎక్కడ ఉందో మేము తెలియదు, మీ ఆర్టీవీ స్టూడియో ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. అంటే దీనికి తెలిసిపోతే అందరి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారని యాప్ మీది కూడా తెలిసి ఉండొచ్చు, మీది కూడా మిమ్మల్ని కూడా హ్యాక్ చేస్తుండొచ్చు. అలాంటిదమ్మా ఈ అమ్మాయి. ఫైనల్ గా ఏం చెప్తారంటే, మీరు సమర్థించట్లేదని చెప్తున్నారు, తప్పుంటే ఏదైనా శిక్షించుకోండి అని అంటున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, ఇది ఒక చాలా సొసైటీకి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలు వింటారు, యూట్యూబ్ అయినా శాటిలైట్ అయినా పిల్లలు వింటారు, ఆ వీడియోస్ చూస్తున్నారు. ఇది సమాజానికి ఏమాత్రం మెసేజ్ ఇచ్చినట్టయితే అసలు కాదు. కానీ ఒక చెడు సావాసం వల్ల ఇక్కడ వరకు వస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఫైనల్ గా ఏం చెప్తారంటే, మస్తాను కస్టడీ వాళ్ళు ఉంది కాబట్టి పోలీస్ కస్టడీలో అనేక విషయాలు చెప్తాడేమో అన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీరు ఏం చెప్తారు ప్రజలకు? కానీ చూస్తున్న ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, తల్లిదండ్రులు ఎలా ఆ అబ్బాయిని అలా పెంచుతారని అడుగుతున్నారు. ఒక్క నిమిషం, ఆ పెంచుతారని అడుగుతున్నారు. అదే కాకుండా ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేరు, అంతమంది అమ్మాయిల జీవితాలను ఎలా నాశనం చేస్తారని అంటున్నారు. మీరు ప్రజలకు ఏం చెప్తారు? అమ్మా 2022 సెప్టెంబర్ వరకు సాయి మీద
ఒక్క కేసు, ఒక్క కొట్లాట గానీ, ఒక పెట్టి కేసు గానీ, ఒక ఇది కేసు గానీ ఏదీ లేదు. ఎంత నీట్‌గా ఎప్పుడైతే లావణ్య ఎంటర్ అయిందో, లావణ్య పెట్టిన కేసులు తప్పితే వేరే కేసులు ఎవరైనా పెట్టారా? అంటే ఒక అమ్మాయి కూడా పెట్టలేదు. పెట్టలేదు. అమ్మాయిలే కాదు, ఇంకా వేరే కొట్లాట కేసు గానీ, గొడవల కేసులు ఏదీ గానీ, లేదు. ఏదైనా ఏదైనా చీటింగ్ కేసు గానీ, ఏదైనా ఇప్పటి వరకు థెఫ్ట్ కేసు గానీ, ఇలాంటివి ఏమైనా ఇప్పుడు దుర్మార్గుడైతే 2023 ఈ అమ్మాయి ఎప్పుడైతే మార్చిలో స్టార్ట్ చేసిందో, ఈ మార్చి నుండి వరుసగా ఈ అమ్మాయికి ఎప్పుడు బ్లాక్‌మెయిల్ చేసి చేయకపోతే అప్పుడు కేసు పెడుతుంది. హ్మ్. ఒకే అమ్మాయిని ఎన్నిసార్లు రేప్ చేస్తారు? ఎన్నిసార్లు? మరి ఎమ్మెల్సీ ఎందుకు తీసుకోవటంలా? పోలీసోళ్ళు ఎమ్మెల్సీకి మొన్న ఎందుకు మొన్న పంపట్లా? అటెంప్ట్ టు మర్డర్ అన్నారు. అప్పుడు ఎందుకు తీసుకోవాలి? Attempt to ఎమ్మెల్సీ murder. కూడా ఎమ్మెల్సీ లేకుండానే ఎఫ్ఐఆర్ చేశారా? ఎమ్మెల్సీ లేదు. ఎమ్మెల్సీ వెళ్ళదు. గుంటూరులో కూడా మీరు జరిగింది. పోలీసులు అడిగారా ఎమ్మెల్సీ ఉందా అని అడిగారా? అడిగాను, ఎమ్మెల్సీ లేదా? లేదండి, ఎమ్మెల్సీ లేదు. ఇప్పుడు గుంటూరులో కూడా ఎమ్మెల్సీ తీసుకోదు. ఆ అమ్మాయి ఏంటంటే పెట్టి ఒక పోలీసులని చేతిలో పెట్టుకొని ఆడిపిస్తుంది ఆ అంటారు. అమ్మాయి ఏదంటే పాపం ఒక ఎవరో ఆయుధం లాగా లాక్ అయిపోయారు బ్లాక్‌మెయిల్. అమ్మా. ఇప్పుడు పోలీసులు కూడా ఎవరో లాక్ అయిపోయారు ఆ అమ్మాయి వల్ల. అమ్మ, వాళ్ళ జీవితాలు ఎవరి అయితే బయటకైతే చెప్పడు సాయి, కానీ అక్కడ కోర్టులో తన ఏంటో నిరూపించుకుంటాడు. న్యాయ పోరాట చేస్తాను న్యాయ అంటున్నారు పోరాటమే మీరు. చేస్తాం కానీ ఎవరిని అయితే ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలని అంటే మీరు నాశనం వాళ్ళ చేయాలి. జీవితాల గురించి ఆలోచిస్తున్నారు. నేను మెయిన్ వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి జీవితాలు కూడా కాదు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ వాళ్ళ భార్యలు. తల్లిదండ్రులు, వాళ్ళ భార్యలు మస్తాన్ సాయికి పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడమ్మా. మా మనవడికి ఇంతవరకు తెలియకుండా కాపాడుకుంటున్నాము. రేపు భార్య వాళ్ళ ఉంది future కదా, లో వాళ్ళ తెలిస్తే- భార్య ఏమంటుంది? వాళ్ళ భార్య కూడా ఇదే బాధపడుతుందమ్మా. అసలు సాయి అలాంటోడైతే ఎందుకు నేనే తిట్టా మొన్న. తిడితే ఆ తిడితే అమ్మాయి ఒకటే అనింది. ఇంకెప్పుడు సాయి గురించి మనకు తెలియదా అత్తయ్య? సాయి అలాంటోడు ఏందో మనం ఇన్ని సంవత్సరాలు చూసింది. మన తప్పు అత్తయ్య అలా మాట్లాడమాకని. మొన్న ఫోన్ చేసినప్పుడు నేను ఇట్లాగా అసలు ఇంత ఇలాంటోడే అసలు ఎట్లాగని నేను తిడుతుంటే ఆ మాట అన్నది, సాయి అలాంటోడు మీరు మీకు కూడా తెలీదా అలా అనమాకండి. అని అనిందా. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను. అసలు వాస్తవాలేంటో నిజాలేంటో సాయి బయటకు వచ్చినాక, మస్తాన్ సాయి బయటకు వచ్చాకనే పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేస్తాం, దీంట్లో చాలా మంది హస్తం ఉంది, కానీ మేము చెప్పము, ఎవరి జీవితాలతో మేము ఆడుకోము. ఆ అమ్మాయి లావణ్య ఎవరైతే ఉన్నారో అందరినీ ఇలానే బ్లాక్మెయిల్ చేస్తుంది. మరోవైపు మీడియా మిత్రులని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే కాకుండా బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఇటువంటివి అనేక సార్లు బ్లాక్మెయిల్ చేస్తూ తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఉంటుంది. సాయికి 2022 నుంచే లావణ్య పరిచయం. దానికి ముందు ఒక్క కేసు కూడా అతని మీద లేదు. చాలా క్లియర్ అండ్ క్లీన్ షీట్ పైన ఉన్నాడు అతను. ఇదంతా కూడా అబద్ధపు కేసు, కేవలం మా ఫ్యామిలీని నాశనం చేయడానికి ఇదంతా కుట్రపూర్వకంగా చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.